పాపి దైవమానంత పాపి దానమైదిగో దైవమానంత పాపి దైవమానం దానమైదిగో जय श्रीश्वर माता की पार्वती माता की वो शेष जयना नारायणा ओ कमल नयना नीलवना वो शेष जयना नारायण ओ कमल नयना नीलवना ओ जयना नारायणा ओ कमल नयना नीलवना తల్లిగారు మీకు ఇదే వందనములు. చల్లగా వర్ధిల్లు కుమారా. తల్లి, నేను బొంగరములు ఆడుకోవడానికి ఆ బల్జబాల్ దగ్గరికి వెళ్ళినా పేదల పాలిటి జయ శ్రీ రేణుక మాతాకి పేదల పాలిట పెన్నిదివమ్మ పేదల పాలిట పెన్నిదివమ్మ పేదల వారిల వెలుపు అమ్మ చల్లారి తల్లి నా పాలి కల్పవల్లే చల్లారి తల్లి నా పాలి కల్పవల్లే పేదల పాలిట పెన్నిదివమ్మ పేదల పాలిట పెన్నిదివమ్మ పేదల పాలిట పెన్నిదివమ్మ పేదల పాలిట పెన్నిదివమ్మ జయ శ్రీ రేణుక మాతాకి. అమ్మ, నేను ఆ బలిజోబాల దగ్గరికి వెళ్ళి బొంగరంలో ఆడుకోవడానికి వెళ్ళగా వాళ్ళు బొంగరం ఇవ్వకుండా నన్ను వెళ్ళగొట్టిరి. జయ శ్రీ పార్వతి మాతాకి ఎందుకొరకు నీ విందు వచ్చితివి ఎందుకొరకు నీ విందు వచ్చితివి ఎందుకొరకు నీ విందు వచ్చితివి ఎందుకొరకు నీ విందు వచ్చితివి ఏమి పనియు కలిగెను నాతో ఏమి పనియు కలిగెను నాతో ఏమి పనియు కలిగెను నాతో ఏమి పనియు కలిగెను నాతో తెలుపు మీ పుత్ర భయమేలా శుభాగాత్ర తెలుగు మీ పుత్ర భయమేలా శుభాగాత్ర తెలుపు మీ పుత్ర భయమేలా శుభాగాత్ర తెలుగు మీ పుత్ర భయమేలా శుభాగాత్ర ఎందుకొరకు నీ విందు వచ్చితివి ఎందుకొరకు నీ విందు వచ్చితివి జయ శ్రీ పార్వతి మాతాకి. ఓహో కుమార, నీవు వచ్చిన కారణమేమో నాకు విన్నవించుము కదా. జయ శ్రీ రేణుక మాతాకి. నాతోటి బాలులు ఆడుతుండరి నాతోటి బాలులు ఆడుతుండరి నాతోటి బాలులు ఆడుతుండరి బొంగరంబు కావలను అమ్మ బొంగరంబు నాకు కావలనమ్మ ఈ భూమి తల్లే నా పాలి కల్పవల్లే ఈ భూమి తల్లి నా పాలి కల్పవల్లే జయ శ్రీ రేణుక మాతాకి. అమ్మా, నాకు ఒక బొంగరం కావాలనమ్మా. జయ శ్రీ పార్వతి మాతాకి. వెండితోను బంగారముతోను వెండితోను బంగారముతోను వెండితోను బంగారముతోను వెండితోను బంగారముతోను పంచలోహమును చేసి ఇచ్చిన పంచలోములు చేసి ఇచ్చిన పంచలోహములు చేసి ఇచ్చిన పంచలోములు చేసి ఇచ్చిన కొనుమా పుత్ర భయమేలా శుభాగాత్ర పుత్ర భయమేలా శుభాగాత్ర కొనుమా పుత్ర నా పాలి శుభాగాత్ర పుత్ర నమో శుభాగాత్ర వెండితోను బంగారముతోను వెండితోను బంగారముతోను జయ శ్రీ పార్వతి మాతాకి. ఓహో కుమార, నీకు పంచలోహములు కలిగిన బొంగరమును చేసి ఇచ్చేదను. వాళ్ళ బొంగరములు వద్దు నాయన నీకు. జయ శ్రీ రేణుక మాతాహి. పంచలోహము బొంగరమత్తు పంచలోములు బొంగరముతో పంచలోహము బొంగరమత్తు పంచలోములు బొంగరముతో కోరిక తోడుత చెప్పెద వినుమా తోడుత చెప్పెద వినుమా కోరిక తోడుత చెప్పెద వినుమా తోడుత చెప్పెద వినుమా అమర దేవతలు కొమర దేవతలు అమర దేవతలు కుమర దేవతలు అమర దేవతలు కొమర దేవతలు అమర దేవతలు కుమర దేవతలు పట్టిన బొంగరం కావలనమ్మ పట్టిన బంగారం కావలనమ్మ ఈ భూమి తల్లే నా పాలి కల్పవల్లే
అమ్మ నాకు ఆ పంచలోహం బొంగరం వద్దమ్మా, నాకు అమరదేవతలు కుమర దేవతలు పట్టినటువంటి బొంగరం కావాలనమ్మా. నాయన ఆహా నాయన, అట్టి బొంగరము తీసుకురావడం నీకు చాలా కష్టం అవుతుంది నాయన. నీ ప్రాణానికే ప్రమాదం నువ్వు ఉంటుంది. చిన్నవాణివి. నువ్వు చిన్నవానివి కదా నాయన, అట్టి బొంగరం వలదు నాయన. జయ శ్రీ రేణుకా మాతాకి. విరాటి వీరుడను పరిశరాముడన్, విరాటి వీరుడను పరిశరాముడన్, రాజుల బతికించువాడను, సందేహమేలము సర్వమున తెలుపుమా, తెలుపు మీ తల్లే నా పాలే కల్పవల్లే, విరాటి వీరుడను పరిశరాముడన్. జయ శ్రీ రేణుకా మాతాకి. అమ్మా నేను విరాటి వీరుడను, నువ్వు సందేహం వేలకమ్మ అమ్మా, నేను పోయి తెచ్చదను, నువ్వు సర్వున తెలుపు అమ్మా. అంతయు తెలుపు తల్లి. జయ శ్రీ పార్వతి మాతాకి. వీరాది వీరులు ఎందరు వెళ్ళే, వీరాది వీరులు ఎందరు వెళ్ళే, ఇంతవరకు నువ్వు రాకపాయరే, ఇంతవరకు నువ్వు రాకపాయరే, వలదు పుత్ర భక్తుడు బాగా, వలదు పుత్ర భక్తుడు బాగా, జయ శ్రీ పార్వతి మాతాకి. ఓహో కుమారా, అట్టి బొంగరము కోసం ఎందరో వీరాది వీరులు వెళ్ళినారు, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. నువ్వు చిన్నవాడివి నాయన, నీతోని కాదు నాయన అది. అమ్మా నువ్వు నన్ను నాకేమీ భయం లేదు. నాకేమీ ఇబ్బంది లేదు, నేను అక్కడికి వెంటనే వెళ్ళి తీసుకొచ్చదమ్మా, నాకు ఆ నవాలు చెప్పు అమ్మా. ఆహా కుమారా, నేను ఎంత చెప్పినా నువ్వు వినకపోతుంటివి కదా. ఇప్పుడు నేను ఆ బొంగరము జాడ చెప్పేదను, వినుము నాయన. నాగమునేంద్రుని గట్టు కలదు, నాగమునేంద్రుని గట్టు కలదు, గట్టు మొదట నగబిలము కలదు, గట్టు మొదట నగబిలము కలదు, నాగబిలములో నాగశేషుడు, నాగబిలములో నాగశేషుడు, ప్రతాపనాగనయున్నడు అందులో, ప్రతాపనాగన కంఠము లోపల, అట్టి బొంగరం ఉన్నది పుత్ర, అట్టి బొంగరం ఉన్నది పుత్ర, పొమ్మి పుత్ర జై కొను మాసు బాగా, పొమ్మి పుత్ర జై కొను మాసు బాగా, జయ శ్రీ పార్వతి మాతాకి. ఆహా కుమార పరశురామ, ఆహా నువ్వు అడిగిన బొంగరము ఆ నాగమునింద్రుని గట్టు లోపల, గట్టు మొదట మైసమావురముకు 12 ఆమడ దూరములో, మైసమావురమునకు 12 ఆమడ దూరంలో ఆ నాగమునింద్రుని గట్టు కలదు. ఆ గట్టు మొదట ఒక మర్రి చెట్టు కలదు. ఆ మర్రి చెట్టు గుహలో 12 శిరసల ప్రతాప నాగన్న ఉన్నాడు. ఆ ప్రతాప నాగన్న కంఠము లోపల మీ తాత ముత్తాతలు పట్టిన బొంగరము ఉన్నది నాయన. ఆ ప్రతాప నాగన్నను సంహరించి నువ్వు బొంగరము తీసుకురావాలను. ఆ ప్రతాప నాగన్న ఇవ్వకున్నచో ఇదిగో నా గండ్రగొడ్డలి ఇస్తున్నాను, ఈ గండ్రగొడ్డలితో సంహరించి అట్టి బొంగరం తీసుకురా నాయన. సరే అలాగేనమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. చప్పట్లు కొట్టండి. జయ శ్రీ పార్వతి మాత. అమ్మా నేను ఇక్కడ ఒక పరంజ్యోతి వెలిగించి వెళ్తున్నాను. ఆహా కుమార, ఒక మాట చెప్పుచున్నాను. నువ్వు కానరాని దండి లోకానికి వెళ్ళుచున్నావు కావున నీ క్షేమ సమాచారం నాకు తెలియడం కోసం ఒక ఆనవాలు పెట్టిపోము. అమ్మా ఇక్కడ నేను పరంజ్యోతి వెలిగించి వెళ్తున్నాను, నాకేమైనా ఆపద కలిగినచో ఈ దీపం ఆరిపోను. ఆహా అలాగే కుమారా. జయ శ్రీ రేణుకా మాతాకి. జయ శ్రీ పార్వతి మాతాకి. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన. జయ శ్రీ పార్వతి మాతా.
మాతాకి తల్లి ఆజ్ఞను కైకొని నేను తల్లి ఆజ్ఞను కైకొని నేను నాగమునేంద్రుని గట్టును చేరరా నాగ విలువలో నీకి పోయ్యరా నాగ విలువలో నీకి పోయ్యరా నాగ విలువు నా గండను చూచరా నాగ విలువు నా గండను చూచరా ప్రతాపనాగన కంఠము లోపల ప్రతాపనాగన కంఠము లోపల అమర దేవతలు కొమర దేవతలు అమర దేవతలు కొమర దేవతలు అమర దేవతలు కొమర దేవతలు పట్టిన బొంగరం కావలనమ్మా బొంగరంబులు చెప్పకుండినా బొంగరంబులు చెప్పకుండినా నా కన్నునే సంబరించదా రేణుగా మాతాకి జయ శ్రీ రేణుగా మాతాకి సేవక అవి సేవక మా తల్లి యొక్క గైకొని మా తల్లి ఆజ్ఞ గైకొని ఈ నాగమునేంద్రుని గట్టు చేరితిని. గట్టు చేరుకున్నానే ఆహా ఈ గట్టు ఎంత శృంగారం ఉన్నది ఆ బిలుములో ఆమె ఎంత అందంగా ఉన్నది. అవును, ఈ కట్టు మొదట ఇటు చూసిన 12 బిగాల పెట్టు వటావృక్షం అనగా మర్రి వృక్షము గలదు. అవును, ఆ మర్రి వృక్షము గుహలో ఉన్నదని మీ తల్లి చెప్పేది కదా. అవును, ఆ యొక్క లోపలికి వెళ్ళి చూడము కదా. జయ శ్రీ రేణుగా మాతాకి పోదునెక్కడి నాశనంబుల పూర్ణ స్తంభునన్ పోదునెక్కడి నాశనంబుల పూర్ణ స్తంభునన్ నాగ విలవలోనికి సరుగునాడే వెళ్ళదన్ నాగ విలవలోనికి సరుగునాను వెళ్ళదన్ నా ధరించగలిగ తాను నా జముల బలంబులన్ నా ధరించగలిగదాను నా జముల బలంబులన్ నా ధరించగ బట్టి కొట్టి బొంగరంబు తెచ్చదన్ నా ధరించగ బట్టి కొట్టి బొంగరంబు తెచ్చదన్ పొదునెక్కడి నాశనంబుల పూర్ణ స్తంభునన్ జయ శ్రీ రేణుగా మాతాకి बोलो जगन महाराज की बोलो जगन महाराज की नागेंद्रुडनु नेनु विनरा रक्तमंतुडनु कनरा नागेंद्रुडनु नेनु विनरा रक्तमंतुडनु कनरा అయ్యా నీ వైశాఖ బుస్ 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 బుస్. అయ్యా నీ పేరు? నా పేరు ప్రతాప నాగన్న. ప్రతాపనాగన్న. అవును, ఈ పట్టణము నాగులకొండ పట్టణం. నాగులకొండ పట్టణానికి నాగరాజు ప్రతాప నాగన్న. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరి కానీ నా చోటికి వచ్చినచో వచ్చినచో నా కూరలతో వాడిని
కాటి వేసి తక్షణం సభ్యులం. ఏయ్! ఆగి. గాలి సార్. అరే నాగా! అరే నాగా! మీదికి బుస్. చిన్నవాడవు నాతో నువ్వు ఏం చింతాకమను. ఎవడవురా నీవు నాదు కారణము వచ్చినావు. ఎవడవురా ఇది నాదు ఏమి కారణం. ఎవడవురా ఇది నాదు ఎందు కారణం కాదు. నాకు చెంత ఖర్చు తీరి నాతో పంచామేలరా. నాకు చెంత ఖర్చు తీరి నాతో పంచామేలరా. నీకు ఫోన్ దవ దొరకదు. రే నాగా! కాటు వేసి కొత్తం. రే నాగా! నీ కంఠంలో ఉన్న బొంగరం ఇవ్వురా. ఇవ్వను. మర్యాదతో అడుగుతున్నాను రా. మర్యాదతో అడిగితే ఇవ్వను. అండపిండ ఉద్యోగం చేయాలి. అండపిండ బ్రహ్మాండం లోపల నిండిన పరిసారాముడరా. అండపిండ బ్రహ్మాండం లోపల నిండిన పరిసారాముడరా. ఖండమంతనం ఖండం లోపల గడగడమనుకోనే వినరా. ఖండమంతనం ఖండం లోపల గడగడమనుకోనే వినరా. కోట దేవతలు ముందు వచ్చినా నిలవరురా. కోట దేవతలు అడ్డ వచ్చినా నిలవరురా. అఖండ బ్రహ్మాండం లోపల నిండిన పరిసారాముడురా. అండపిండ బ్రహ్మాండం లోపల నిండిన పరిసారాముడురా. నాగా అయిపోయిందా నీ పని? చెప్తే విన్నావారా? పరశురామ పరశురామ ఇంకే నిలెత్తాను. పరశురామ పరశురామ నిన్ను కంఠము తికటార్చి తిని ఈ కంఠంలో ఉన్న ఉంగరం తీసుకున్నాడు. అరే నాగా! నీ తల నరికి తిని నీ కంఠంలో ఉన్న బొంగరం తీసుకున్నాను. జయ శ్రీ రేణుక మాతాకి. ఇది మా తల్లి చెప్పినది. ఆహా, ఇదే బొంగరం మా తల్లి చెప్పినది. కానీ దీనికి సరైన జాల లేదు. ఈ పాము యొక్క తోలు గుంజి దీనికి జాలపోయినదని. జయ శ్రీ రేణుక మాతాకి.
జయ శ్రీ రేణుకా మాతాకి. తల్లి తల్లి, నేను వెంటనే వెళ్ళి మా తల్లికి బొంగరం చూపించను. జయ శ్రీ రేణుకా మాతాకి. ఈ పాము తోలు గుంజి జాలపైనగా నా శరీరం అంతా విషం పాకి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నా శరీరం అంతా అల్లకిల్లలమవుతున్నది. తల్లి 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 తల్లి. అమ్మా అమ్మా అమ్మా. సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ. నా కుమారుడు వలదనగా ఆ నాగమునింద్రుని గట్టుకు వెళ్ళాడు కదా, అక్కడ ఇక్కడ వెలిగించిన పరంజ్యోతి ఆరిపోయినది. అక్కడ ప్రతాప నాగన్నను సంహరించి బొంగరం తీసుకున్నాడు. ఆ బొంగరమునకు సరియైన జాల లేదని ఆ పాము తోలు గుంజి ఆ జాల వేసినాడు. ఆ జాల వేసినంత క్రమంలో పాము విషమంతా శరీరమంతా పాకి నా కుమారుడు మూర్ఛాగతుడై ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ నాగేంద్రుని నా సత్యం చే ప్రార్థించి ఆ పాము విషమంతా గుంజేసి నా కుమారుణ్ణి రక్షించుకునేదను. జయ శ్రీ పార్వతి మాతాకి. దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగా దిగరా నాగన్న దిగరా నాగా దిగరా నాగన్న దిగరా దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగా దిగరా నాగన్న దిగరా నాగా దిగరా నాగన్న దిగరా దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగా దిగరా నాగన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా నాగా దిగరా
కుమారుణ్ణి రక్షించు భారము నీదే కదా స్వామి, నా కుమారుణ్ణి రక్షించు స్వామి. పోయి సేవక, ఆహా, నా కుమారునికి విషమంతా శరీరమంతా పాకిపోయాను కదా. మకర జ్యోతిని మరి ఇక్కడ అనుమాలు పెట్టిపోతే అది ఆగిపోయినది. అవును, అక్కడ నీ కుమారునికి ఏదో హాని జరిగినది. అవును. అయితే నీ పరమ ప్రతిపత్త సత్యం చే ఆ ప్రతాపనాగలను వేడుకుంటే నీ సత్యమే జేతే శ్రీ పరశురాముడికి మాత్రము తరుగుతుంది కాబట్టి అతడు మరి ముత్యు ఒడు నుండి నీ దగ్గరికి ఇప్పుడే వచ్చుతుండనమ్మా. జై హరహర మహాదేవ శంభో శంకర, హరహర హరహర శివ శివ. జయ శ్రీ రేణుక మాతాకి ఆహా, చూడగానే నా శరీరంలో ఉన్నంత విషమంతా దిగిపోయాను కదా. ఇప్పుడే ఈ తల్లి వద్దకే కదా అండపిండ బ్రహ్మాండం లోపల నిండిన పరశురాముడరా, అండపిండ బ్రహ్మాండం లోపల నిండిన పరశురాముడరా, ఖండమంతరవ ఖండము లోపల గడగడ వడుకునే వినరా, 33 కోట్ల దేవతలు ముందు వచ్చినా నిలవరురా, 66 కోట్ల దేవతలు వద్ద వచ్చినా నిలవరురా, అండపిండ బ్రహ్మాండము లోపల నిండిన పరశురాముడరా. జయ శ్రీ రేణుకా మాతాకి. తల్లి నీకు ఇదే వందనములు. ఆహా, చల్లగా వర్ధిల్లుము కుమారా. ఆ ప్రతాపరావును ఖండించి అతని కంఠము లోపల ఉన్న బొంగురము తీసుకొని వచ్చినమ్మా. చూడమ్మా. అమర దేవతలు కొమర దేవతలు పట్టిన బొంగరము నువ్వు ప్రతాపనాగన్నను వధించి తీసుకొని వచ్చినావు. ఎవరికి సాధ్యం కాని పని చేసినావు నాయన. నీ పరాక్రమము చాలా గొప్పది నాయన. సరే అమ్మా, నాకు ఇప్పుడైనా ఆ బాలుతో ఆడుకోవడానికి నాకు సెలవు ఇవ్వమ్మా. ఆహా కుమారా, ఆ బలిజ బాలకులు మంచి వాళ్ళు కాదు. వారితో కొట్లాట తిట్లాట లేకుండా ఆడుకొని రమ్ము నాయన. సరే అమ్మా, అలాగే వెళ్ళదు. జయ రేణుకా మాతాకి. జగదీశ పరిసర రామ జగమేల పరంధామ, ఎల్లమ్మ ప్రియ కుమార గణలీల మేఘశ్యామ, జగదీశ పరిసర రామ జగమేల పరంధామ. బాలకులారా, బొంగరము లేదని వెళ్ళగొడుతుంది కదరా. ఇప్పుడు మన దేవతలు కొమరదేవులు పట్టినటువంటి బొంగరం తీసుకొని వచ్చాను. చూడుర్రి. అరే నిజంగా అవ్వతోర్రా, మనం ఏమో అనుకున్నాం కానీ నన్ను చూసి తక్కువ అంచనా వేశారు కదరా. సరే తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు తాళి వేసుకుందాం. నీ దమ్ము మాధం ఏందో చూసుకుందామురా. మీరే దొంగలయ్యారా. దేవుంది మళ్ళీ మీరే దొంగలరా. మీరే దొంగలయ్యారా? అరే బలిజ బాలకులు, మీరే దొంగలయ్యారు. పరశురాముడే దొరయ్యారు. జయ శ్రీ రేణుకా మాత. మంగళ పండబెట్టండి మీ బొంగరాలు. బాలులారా మీరు రెండు బంగారంబులు. మెల్లగా ఎగిరితం పడకు. బాలులారా మీరు రెండు బంగారంబులాడుదమా. బాలులారా మీరు రెండు బంగారంబులాడుదమా. బొంగరంబులాడుదమా భద్రముతో మనమిప్పుడు. బొంగరంబులాడుదమా భద్రముతో మనమిప్పుడు.
పగనాడుదామా మేలైన జాల నుండి ముదము పగనాడుదామా ఏయ్ చెల్లమ్మ బులాడుదామా మాతాజీ ఏమైందిరా అరే ఏమైందిరా లేవట్టండిరా ఏడవరా ఏడవరా నోరు లేదారా నోటిండా పండునే అవ్వో ఎప్పుడు ఎక్కడ ఈ కోరికల గిరుగుడే ఓ గుడ్డిదానా అయ్యో నా కొడుకేనా నా కొడుకో లేపిటో లేపిటో నా కొడుక ఓ నా కొడుకు నా మొగడు కరవై దేశం మీద 60 ఏళ్ళ కూర్చో విజయ్ ఓ నా కొడుకు ఎంత పని నా కొడుకు లేపిటో లేపిట సొక్క పెట్టుకోవాలి ఓ నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుక నా 60 ఏళ్ళ కూర్చోవు నా కొడుకు నా కొడుకు నీ అయ్య పత్తిలే ఇదివరకు కొత్త ఏది కొడుకో కొడుకు నేను ఈశానాశాన్ని కలుసుకోవాలి కొడుకో కొడుకు తీసుకోవచ్చు జగన్ ఓ సల్లమ్మ ఏంటి మరి నా కొడుకు నా ఉద్దేశం వెనుక దసరా పండుగకు ఆడులంతా నగలు పెట్టుకుంటారు చూడు గట్లా తయారై వచ్చినావు ఎట్లా తయారైనా కొడుకు నా పరిస్థితి ముసల్దానికి దసరాయిక నేను ముసల్తానానికి కైకిలు పోతే గుడిసరాజే ఏమి ఇస్తాడని చెప్పిన బిడ్డనా నన్ను కైకిలు ఇయ్యాడు నేను వేయింది ఎంపీ ఓ సల్లమ్మ సల్లమ్మ అయినట్టుంది అలేదా పోరునికి పొద్దుగల దాకిన దెబ్బ సగం రక్తం మొత్తం పోయింది ముఖ పుడక లూజ్ అయిపోయింది కార్యాడు పోనీ దినాలు గాను సాపియే దినాలు గాను నీ వారాలు గాను నా కొడుకు నేను చేరు కట్టబడి చెల్లెల కట్టబడి కన్నా ఓర్ కర్యోడా హలో ఓర్ కర్రోడా ఈ దినాలు కానీ నీ వారాలు కానీ నీ అంటారు కోటిళ్ళ బెల్లని కుక్కర బెల్లని కన్నది ఏవో కట్టి పాడుతున్నాడు కొడుకుల బెల్లని కన్నా కానీ గౌండీలో కలుగుతున్నాడు తలకాయ కొట్ట కర్రీగా ఎత్తుకొస్తున్నావు తిప్పలవడంగా వచ్చింది నా కొడుకు 7 మొత్తం కావాలని కొట్టలేదమ్మా ఎందుకమ్మా వాడికి ఎందుకు నా కొడుకు ఎట్లా అమ్మా చల్లమ్మ అయితే ఈ బొంగురములు ఆడుచుండగా మరి ఆట మీద తీట జరిగినది ఆ పిల్లవాళ్ళు పోయి పెద్దలకు దాకా వస్తారమ్మా వాళ్ళ తల్లి ఎల్లమ్మకు ఫిర్యాదు చేసినామమ్మ నువ్వు మంచిగానే చెప్తావు సార్ నువ్వు మధ్యలో చెప్తావు చాలు కన్నది నేను తిప్పలాడి మోడు లేకుండా నా కొడుకుని కనుక్కొని దాటుకోరు కైకి చేస్తూ అవును అయితే అమ్మా ఇట్లానే ఈ పిల్లగాని ఎత్తుకో వాళ్ళ తల్లి ఎల్లవ దగ్గరికి పోయి నీవు ఫిర్యాదు చేయవమ్మా కలకిరో వినవమ్మ నా పేరు చల్లమ్మ నా పేరు చల్లమ్మ కలకిరో వినవమ్మ నా పేరు చల్లమ్మ
ఆ ఎల్లవ తల్లి దగ్గరకు బ్రాహ్మణ చెల్లమ్మ రానే వచ్చిందట. ఓ ఇల్లి ఇల్లి ఓ ఇల్లి ఓ రేణుకాయండి నా గండనగా దొంగెల్లి రెండెల్లి ఉండెల్లి రెండెల్లి దొంగెల్లి లంగెల్లి ఎందుకన్నవే ఎందుకన్నా ఇటువంటి కొడుకును నా పిల్లని కాళ్ళు ఇరుకొట్టే కుంటోడు ఆయన. నీ కొడుకు పెట్టింది ఎల్లి ఏడువాడా గండగా జై శ్రీ పార్వతి మాతాకి. అమ్మ ఓహో చెల్లమ్మ, నీకు పుణ్యం ఉంటదమ్మా. ఏం తిడుతున్నావు దగ్గర అమ్మా దగ్గర నన్ను? నీకు పుణ్యం ఉంటది. నీ కుమారుడికి నువ్వు దూరం కుమారుడికి ఎంత ఖర్చైనా నా వైద్యం చేయించి ఇచ్చేదను. ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, నేను కుమారునికి బాగు చేసేదను కదా. తిట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటది కదా తల్లి. ఈ సారం ఇదంతా ఊకున్నా కానీ ఈసారి ఊరుకున్నాను, ఇంకోసారి అయితే నీ కొడుకును నిన్ను పోషకారం పెడతా, పోలీస్ టౌన్ లేచి ప్రాణాలు పెడతా. నీ కొడుకు రోకలి లోకల్ బండలు ఎత్తి ఆహా, అలాగే వైద్యం చేయించి ఇచ్చేదనమ్మా. జై శ్రీ పార్వతి మాతాకి. అడు ఓ శేషశయన నారాయణ ఓ కమల నయన ఓ శేషనయన నారాయణ ఓ కమల నయన దీనవన. జై శ్రీ పార్వతి మాతాకి. ఆహా, కుమారా పరశురామ, ఈ రోజు ఎవరిని కొట్టి వచ్చినావురా నాయన? నేను ఎవరిని కొట్టలేదమ్మా. నేను వద్దనగా బలిజ బాలకులతోటి ఆటలు వద్దని చెప్పినాను ముందే. నువ్వు పోయి మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళోటి మా చెల్లమ్మతోటి మళ్ళా కుమారుని తీసుకొని వచ్చినదే. అనరాని మాటలని తిట్టరాని తిట్టారు కదా నాయన. వాళ్ళు నా మీద చాడీలు చెప్తున్నారమ్మా. నీకు ఇటుల కాదు నాయన, ఈ రోజు మొత్తం నేను ఈ మొగురములకు నిన్ను కట్టి పడివేశాను. జై శ్రీ పార్వతి మాతాకి. అరువానమ్మ గోరేనిక దేవి నామమే మరువమ్మ ఓ రేణుక దేవి. నామమే మరువమ్మ ఓ రేణుక దేవి. నాదమే విడువమ్మ ఓ రేణుక దేవి. నాదమే విడువమ్మ ఓ రేణుక దేవి. దేవి 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 రేణుక దేవి. తల్లి మీకు ఇదే వందనములు కదా. ఆ చల్లగా వర్తిల్లు కుమార్తె. జై శ్రీ పార్వతి మాతాకి. మీ అన్నయ్య బలపరశురామ మీ అన్నయ్య బలపరశురాముడు బలదనగా బల్యకుమారులతో ఆటలకై వెళ్ళి ఆ చెల్లమ్మతోటి తిట్టరాని తిట్లు పడి చేశాను కదా. వాళ్ళ కుమారుని కాలు విరిగొట్టినాడట. ఆమె చెల్లమ్మ వచ్చి నన్ను అనరాని మాటలు అన్నాను కదా. ఇప్పుడు మీ అన్నయ్యను ఈ మొగురమును కట్టి పడివేసి తిని అక్కడ కావలి ఉండుము కదా. అలాగే అమ్మా, మీరు చెప్పేదే ఉందని కదా. చెల్లెలా ఇలా గౌరవు. అన్నయ్య ఇటు రా అమ్మా. అన్నయ్య, మన తల్లి నన్ను ఈ ముగురంకు కట్టి వేసినది, ఈ కట్లు విప్పమ్మా. నన్ను తిడుతుంది కదా అన్నయ్య, మళ్ళీ నేను ఇప్పితే నీకు ఏదైనా కొనిస్తానమ్మా. ఈ కట్లు విప్పమ్మా. కొనిస్తానంటున్నావా? అవునమ్మా. అలాగే అన్నయ్య, విప్పేదాను. జయ శ్రీ రేణుక మాతాకి. ఎక్కడికి వెళ్ళరా? కొంటూ 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 అయ్యా వీడు ఇప్పుడే గుంటుంది, ఇంతకుముందు గుంటలే ఇట్లా. కొంటూ ఇంతకుముందు ఎడమకాలు గుంటుంది గారా. రే బాలకులారా, మళ్ళీ దక్షిణరా దాకా నా మీద చాడీలు చెప్తారు కదరా. ఇప్పుడు కొట్టాను రా నేను. ఇప్పుడు బాంది విరగొట్టావు, ఇప్పుడు నాది విరగొడతావు. లేదు లేదు విడగొట్టాను రా. అలా అనకండి రా, ఆడుకుందాం పదరా. మీ అమ్మ తోడు ఒట్టేసి చెప్తున్నాడు రా, మీరు ఎవరిని కొట్టను రా. సరే మాతాకి. చాలు చాలు, చప్పటి వేసుకోవాలి. కొంచెడు హుషారున్నారా? మళ్ళీ మీరే దొంగలయ్యారా? మీరే అయ్యారా? మూడోసారి వచ్చాం, నాలుగోసారి వచ్చాం. మళ్ళీ మీరే అయ్యారా దొంగలు? సరే పదండి, ఆడుకుందాం. ఏంటి పెట్టండి, మొగరం వనబెట్టండి. జయ శ్రీ రేణుక మాతాకి. బాలులారా మీరు రెండు బొంగరంబులాడుదమా, మీరు రెండు బొంగరంబు ఆడుదమా.
బాలులార మీరు రెండు బొంగరంబులాడుదమా బాలులార మీరు రండి బొంగరంబులాడుదామా బొంగరంబులాడుదమా భద్రముతో మనం ఇప్పుడు బొంగరంబులాడుదామా భద్రముగా నేనిప్పుడు బొంగరంబులాడుదమా భద్రముతో మనం ఇప్పుడు బొంగరంబులాడుదామా భద్రముగా మనమిప్పుడు మేలైన జాల చుట్టి ముదము పగనాడుదామా మేలైన జాల చుట్టి ముదము పగనాడుదామా బాలులార మీరు రెండు బొంగరంబులాడుదమా బాలులార మీరు రండి బొంగరంబులాడుదామా బాలులార మీరు రెండు బొంగరంబులాడుదమా ప్రతిసారి రవి ఏంటి ఏంట్రా? మడిచిగా రావు, ఎంత పని చేశావు? ఉండవాయన నడుంబాయి కదరా నీ తలకాయ కొట్ట నీ నాము నరుక దినాలు గాను కర్రెగా పోతులు ఎక్కున్నాడు. అమ్మాయి ఎవరి నుంచి వచ్చిండు? ఎద్దుల తినుకుంటా మొద్దుల బతుండ్రా బాయ్ బిడ్డను అబ్బో, నా మొక్కలు కుట్టా వైరా నా ముఖాలు కుడుతుంది సభలు ఆడుతురారా ఎంత రంగులవాడ ఊరా నిన్ను ఏమానంటిర పరిరామా ఎంత రంగులవాడ ఊరా నిన్ను ఏమానంటిర పరిరామా ఎంత రంగులవాడ ఓడు, ఓడు. గట్టి ఓడు. ఎంత కుర్రవాడు. నిన్ను ఏమని ఇళ్ళల్లో రామా కళ్ళు రామా అబ్బో ఇళ్ళల్లో రామా తాటి కళ్ళు కన్నడ తాటి కళ్ళు కన్నడ రామ చేపలకు చెడిగోళ్ళ ఇళ్ళల్లో పట్టి చేపలకి గన్నదిగా అయ్యో తెలుగల్లో ఇళ్ళల్లో చేపలకు గన్నదిగా మాట్లాడుతున్నావే తెలుగల్లో ఇళ్ళల్లో పట్టి చేపలు విరగొట్టి నాకుండా వలగొట్టి ఆకాలు విరగొట్టి ఏమనంటిర నన్ను ఏమి చేతుల నిన్ను పాముల ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి గాను లెక్క పోసిన నాకే గాను
నువ్వు తల్లిలేక వచ్చినావురా ఆ, నువ్వు తాడి పిల్లని కన్నావు ఏయ్, ఏం మాట్లాడుతున్నావే దూరం ఉండరు తలకాయ కొట్టావు నామగొడవ 20 చూడు ముసల్లారా, ఎన్ని మాటలు అంటున్నావే మా తల్లిని. అజయవరం మొన్నడే ఇటు పిచ్చుకొచ్చిండు ఆగు నీ అయ్యా నీ అవ్వ సరిలేక వచ్చావు నువ్వు. దొంగెళ్ళి రంగెళ్ళి ముందెళ్ళి ఏయ్, ఏం మాట్లాడుతున్నావే ముసల్లారా, నలుగురు చేస్తున్నాడే నీ అవ్వ నిన్ను బజార్ చేస్తారు ఏముంది నీకు దిక్కు ఏయ్, ఆగు. ఏం మాట్లాడుతున్నావే ముసల్లారా, ముసలిదానా. నా గొడ్డలి కామకు బలైతవేనా ఏం చేయదు నా ఊరంతా ఒక్కటే గుడ్డలు ఏకో మీతోటి ఏమైతే. ఆహా, ఈ బొంగరంబు తాకినంత మాత్రాన దేవా 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 ఓ శేష ఓ శేష జయన నారాయణ, ఓ కమలనయన శ్రీరావణ, ఓ శేష జయన నారాయణ, ఓ నయన శ్రీరావణ. శాస్త్రీయంగా మాతాకే. ఆహా, ఈ బొంగురమ్ము తాగినంత మాత్రాన ఈ ముసలమ్మ నన్ను అనరాని మాటలనే తండ్రి లేవని పుట్టినవని రంకుల పూరణమని నన్ను అనరాని మాటలనే తిట్టరాని తిట్టు కదా. ఆహా, నేను వెళ్ళి మా తల్లిని నా యొక్క తండ్రి జాడలు అడిగేదాను. జయశ్రీ రేణుగా మాతాకి. జై